ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎల్ల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములను చేసిన గొప్ప దేవుడు. ఆ కార్యములను, ఆశ్చర్యమైన కార్యాలను, దేవుడు మన జీవితాల్లో జరిగించిన అద్భుతాలను చేస్తున్నాడు. ఆయనే మనకు భీకరుడై అద్భుతాలు చేసే దేవుడు. అందుకోసం మనము ఆయన స్తోత్రంతో, సంతోషముతో, ఆయన నామ ప్రభావమును, ఆయన చేసిన గొప్ప మేలును బట్టి ఆయన ప్రభావమును ఆరోపిస్తూ, ఆయన స్తోత్రము చేస్తూ, ఆయనకే స్తోత్రము చెల్లించుచు, ఆయన చేసిన కార్యమును బట్టి ఎంతో మనం ఆయన చేసిన బలాతిశయమును బట్టి ఆయన స్తుతిస్తూ, ఆయన సన్నిధిలోకి నమస్కరిస్తూ, ఆయన కీర్తిస్తూ ఆయన సన్నిధిలోకి వద్దాం. దేవాది దేవుణ్ణి మరి ఎంతగానో మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు, భీకరమైన కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు. ఇది జరుగునా అని ఊహించలేని కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసిన దేవుడు. అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. సర్వము ఎరిగిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడని దేవా. అయ్యా, ఇదిగో కీర్తనకాడు అంటున్నట్లు దేవా, అయ్యా మా జీవితాల్లో చేసిన దేవా, నీ భీకరమైన కార్యాలు బట్టి దేవా, ఆశ్చర్యమైన కార్యములు బట్టి దేవా, అద్భుతాలు బట్టి దేవా, నీ సన్నిధిలోకి, నీ పాద సన్నిధిలోకి దేవా మేము అడుగు పెడుతున్నామయ్యా. నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా, నీ నామానికే దేవా ప్రభావాన్ని ఆరోపిస్తూ దేవా, నిన్ను కొనియాడుతూ దేవా, కీర్తిస్తూ దేవా, నీ సన్నిధిలోకి అడుగు పెట్టే భాగ్యాన్ని మాకు దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవై దేవా, నిత్యము మధ్య దేవా, అయ్యా ఇదిగో నివాసం చేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమదాసిన గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. పరమ వైద్యుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మహుని దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు దేవా, అద్వితీయ దేవుడవు, ఆరాధ్యుడు దేవా, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో గతించిన కాలమంతా దేవా, నీ మహాకృపలో దయలో దేవా మమ్మల్ని కౌగిట్లో భద్రపరిచి కాచి కాపాడినవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎడబాయిని కృపతో దేవా మమ్మల్ని ఆదరించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. భూమి ఆకాశం సృజించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ నీడలోనే దేవా అయ్యా మాకు విశ్రాంతి దయచేస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడివై దేవా అయ్యా మా అవసరాలన్నీ తీరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా రాఫాయి దేవా మమ్మల్ని స్వస్థపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అల్ఫా ఒమేగా అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి సాత్వికుడు, దీన మనసు కలిగిన దేవా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, నీ బలిష్టమైన చేతి కింద దేవా దీన మనసు కలిగి దేవా నీ సన్నిధిలో దేవా నేను స్తుతించి ఆరాధించే వారిగా దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ జీవనదిని ప్రవహింపచేయవచ్చున్నారు. అయ్యా ఇదిగో జీవజలపు ఊటైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అరణ్యములో దేవా నీటి బుగ్గలను ప్రవహింపజేసేవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎండిన ఎడారులను దేవా అయ్యా ఇదిగో నీటి కాలువలుగా మార్చేవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో దేవా అయ్యా ఇదిగో తండ్రి అరణ్యమైపోయి ఎడారి అయిపోయిన మా జీవితాలను దేవా అయ్యా నీ ఆశీర్వాదాలతో దేవా, నీ దీవెనతో దేవా, నీ కృపాక్షేమములతో దేవా, నీ మేలుతో దేవా మా హృదయాలను తృప్తిపరిచి దేవా పక్షి రాజు యవ్వనం వలె దేవా నూతన పరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా జీవితాలను దేవా
నూతన పరిచి దేవా, నీ కొరకు ఎదురు చూసేవారిగా దేవా, నూతన బలాన్ని పొందుకునే వారిగా దేవా, మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా! అయ్యా ఇదిగో తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని దేవా, అయ్యా ఇదిగో మా కొరకే దేవా, కలవరలో నీ విలువైన ప్రాణాన్ని పెట్టి దేవా, తిరిగి లేచిన గొప్ప దేవుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో పరిశుద్ధ సన్నిధిలో దేవా, ఈ పరిశుద్ధ దినాన దేవా, నీతో కలిసి ఆనందించే భాగ్యాన్ని దేవా, నాకు మాకు అందరికీ అనుగ్రహించినోడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమ పవిత్రుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, నీ పాదాల చెంత చేరడానికి దేవా, నువ్వు చూపిన మహా కనికిరాన్ని కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ఈ ఆరాధన అంతటిని దేవా, ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపి చూడొచ్చున్నాను. ఇదిగో తండ్రి, ఆరాధనకు యోగ్యుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఆరాధనకు దేవా, ప్రధాన యాజకుడుగా నువ్వుండి దేవా, నీ నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో 2వ పాట ఎడబాయని నీ కృప అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో, విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమము చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమము చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘశాంతము గల దేవా
నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎడబాయని నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అనుదినము మా చేయి విడవకుండా ప్రభువా నీ కృపలో నీ కనికరములో మమ్మల్ని భద్రపరిచి అయినా మరి తెహిలా స్థాపించి 330 దినములు దేవా, ఈ రోజుకి మేము 330వ దినాన్ని మేము గడుపుకుంటుండగా ఎడబాయని నీ కృపను బట్టి, ఎనలేని నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ 330 రోజులలో శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో మేము వెళ్ళినప్పటికీ దేవా కృపా కనికరములతో మా మధ్యకు వచ్చిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృపా కనికరములతో తండ్రి మమ్మల్ని ఆదరించిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఒకని తల్లి ఒకనిని ఆదరించినట్లు దేవా తల్లి లాంటి నీ ప్రేమను ఈ 330 రోజులు మా ఎడల మీరు చూపినందుకు కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధిలోనికి మేము ప్రవేశించి ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా విశ్వాస పోరాటంలో ఈ 330 దినాలలో దేవా ఎన్నోసార్లు మేము విశ్వాసములో బలహీన పడిపోయాం, విశ్వాసములో పడిపోయాం తండ్రి. దేవా మరి ఎన్ని శోధనలు వచ్చినా, లోకాశల యొక్క అలజడులు మా జీవితంలో ప్రత్యేకించి మా విశ్వాస జీవితంలో వచ్చినప్పటికీ ఎంత గొప్ప దేవుడు అయ్యా. దీర్ఘ శాంతముతో తండ్రి మమ్మల్ని ప్రేమించారు, పడిపోయిన మమ్మల్ని మరలా లేవనెత్తారు. మీ ప్రేమను మా ఎడల మీరు కొనసాగించారు, అగాపే ప్రేమను మీరు మా మీద చూపించారు. దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మీ దీర్ఘ శాంతమును బట్టి,
మీ దయాళుత్వమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మా చేయి విడవకుండా అనేక మార్లు మేము మీ చేయి విడిచిపెట్టినప్పటికీ ఈ 330 మా చేయిని మీరు విడిచిపెట్టక మీరు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, తెహిలా సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తాం. 330 దినములలో ఒక్క దినము కూడా నీ సన్నిధిలో కనబడకుండా, ఒక్క దినము కూడా ఈ ఆరాధన ఆగకుండా మీరు వెలిగించినటువంటి ఈ పరిశుద్ధాత్మ జ్యోతి అఖండ జ్యోతిలా మీరు వెలుగజేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతము వరకు నమ్మకముగా కొనసాగడానికి మీకు కృప దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 11వ నెల 11 నెలలు ప్రభువా మరి విశ్వాసంతో నీ సన్నిధిలో మేము కనిపెట్టాం ప్రభువా. మరి 2024 అక్టోబర్ 28 నుండి 2025వ సంవత్సరం సెప్టెంబర్ 28 వరకు మీరు మమ్మల్ని నడిపించారయ్యా. మా పితరులను మీరు నడిపించినట్టు పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నడుస్తున్నటువంటి ఆ సమూహమునకు ముందుగా మీరుండి నీతి సూర్యుడిగా వారిని నడిపించినట్టు ఈ 330 దినాలు మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మా బ్రతుకు దినములెల్లా కూడా, మా బ్రతుకు దినములన్నీ నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులతో తండ్రి మిమ్మల్ని కొనియాడే కృప మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎడబాయని నీ ప్రేమకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ దినం ప్రభువా మరి సాక్ష్యములతో మిమ్మల్ని మేము మహిమపరచాలని అనుకుంటుండగా, యెహోవా చేసిన భీకర కార్యములను మీ సన్నిధిలో పెట్టాలని, మీ ముందు ప్రకటించాలని, ఈ లోకమునకు ప్రకటించాలని మేము ఆశపడుతుండగా మీ సహాయము, మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు, మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా కొలస్సీ సంఘానికి వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 23వ వచనము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని భారతీయ సిస్టర్ చదివి వినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి, కృపగల దేవ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు నిన్నట్టియు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసముందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. In English, if you continue in your faith, established and firm, not moved from the hopes held out in the gospel. This is the gospel that you heard and that has been proclaimed to every creature under heaven, and of which I, Paul, have become a servant. May God bless this verse. Amen. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా 11 నెలలు మీ గొప్ప రక్షణ, మీ గొప్ప కాపుదల, మీ గొప్ప భద్రత నాకు, మాకు, సంఘానికి దయచేసి 330 రోజులు మా విశ్వాస యాత్రలో, మా విశ్వాసములో మేము స్థిరముగా నిలువబడడానికి మీరు చూపించిన ఎడబాయని ఎనలేని ఆ కృప కొరకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కృతజ్ఞత నిండిన హృదయాలతో
ఈ దినము ప్రభువా మేమందరము నీ సన్నిధిలో చేరి ఉన్నాం. దేవా, కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని, కొద్ది నిమిషములు మా బలహీనమైన ఆత్మలను బలపరచమని, నీ శక్తి కలిగినటువంటి మాటలు, నీ జీవము కలిగినటువంటి మాటలు, నీ వాక్యము బలమైనది, నీ వాక్యము జీవము కలిగినది, నీ వాక్యము కృప కలిగినది, నీ వాక్యము మా పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యము మా త్రోవలకు వెలుగై ఉన్నది, నీ వాక్యము మా జీవితాల్లో సంజీవని అయి ఉన్నది. మృత స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని జీవింపచేసి, బ్రతికింపచేసి, నడిపింపచేసే నీ గొప్ప వాక్యము, నీ మాటలు దేవా, పరిశుద్ధాత్మతో నిండినటువంటి నీ మాటలు నాకు, మాకు అందరికీ దయచేయమని, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, సరిచూసుకోవడానికి మీ కృప దయచేయమని, మీ వాక్య ప్రత్యక్షతలో మమ్మల్ని నడిపించమని, నీ దాసుడినైనటువంటి నన్ను నీ నోటికి బోరగా వాడుకొనమని, నీ చేతిలో పరికరము వలె, ఒక పాత్ర వలె నన్ను వాడుకొనమని, మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు దయచేయమని, ప్రభువా ఈ వాక్యమంతటిలో మీరే మాకు తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనము ధ్యానము చేయనయున్నటువంటి అంశము విశ్వాసము, విశ్వాసములో నిలిచియుండుట. మన విశ్వాస జీవితాల్లో ఎన్నోసార్లు మన జీవితాల్లో అలజడులు కలుగుతూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు విశ్వాసంతో మనము ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు తక్షణమే మనం చూడగలుగుతాం దేవుని కృపను బట్టి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ప్రార్థనకు సమాధానం మనం పొందుకోవడానికి కొన్నిసార్లు కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేసేటటువంటి దేవుడు కాదు. ఒక విషయంలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి సమాధానం రావడం లేదు అంటే దేవుడు మన కొరకు గొప్ప విషయాన్ని దాచించాడని అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ విశ్వాసములో మనము నిలువబడి ఉండుట అనగా మన విశ్వాసములో మనము కొనసాగుట అనేది బహు ప్రాముఖ్యమైనది. చూడండి, మన రక్షణ జీవితం యేసుక్రీస్తు ప్రభువులో ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాము అంటే దానికి కారణం ఏంటంటే, మన రక్షణ యాత్రకు ప్రారంభం ఏంటంటే మనము దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసం. ఈ దేవునిలో ఏదో శక్తి ఉన్నది, ఈ దేవునిలో ఏదో మహిమ ఉన్నది, ఈ దేవుడు నా జీవితాన్ని ఉద్ధరిస్తాడు, ఈ దేవుడు అలసి సొలసిన నా ప్రాణాన్ని సేద తీరుస్తాడు, ఈ దేవుడు నా జీవితంలో ఉన్న ప్రతి భారాన్ని ఆయన మీద వేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఏ దేవుడి గురించి మనము చెప్పుకుంటున్నామో ఆ దేవుణ్ణి మీరు కానీ, ఆ దేవుణ్ణి ప్రకటిస్తున్న నేను గాని ఎప్పుడు చూడలేదు. మన కనులతో మనము చూడని ఒక దేవుణ్ణి, మనం ఎరుగని ఒక దేవుణ్ణి కేవలము మన విన్న వాక్యమును బట్టి, మనము చదివిన వాక్యమును బట్టి మనము ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన రక్షణ జీవితము దేనితో ప్రారంభమైంది అంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసముతోనే ప్రారంభమైంది. ఈరోజు ఏ విశ్వాసమును బట్టి నువ్వు రక్షించబడ్డావో, ఏ విశ్వాసమును బట్టి దేవుని లోనికి నువ్వు వచ్చావో, ఆ విశ్వాసంలో నువ్వు బలంగా ఉన్నావా? ఆ విశ్వాసంలో నేను బలంగా ఉన్నానా? ఆ విశ్వాసంలో
మనం ఇంకా నిలిచి ఉన్నామా, లేకపోతే ఆ విశ్వాసంలో మనం పడిపోయి ఉన్నామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అనేక మార్లు మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి మనము దేవుని యందు విశ్వాసంలో బలపడుతూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనము విశ్వాసములో పడిపోతూ ఉంటాం. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి లేఖలో మొదటి అధ్యాయము 23వ వచనంలో అతను చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. దేని వల్ల మనము రక్షింపబడ్డాం? ప్రకటింపబడినటువంటి సువార్త వలననే కదా. దేని వలన మనము రక్షించబడ్డాం? విన్నటువంటి వాక్యమును బట్టియే కదా. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఎవరి ద్వారానో నీ చెవిలో పడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఈ సమస్త సృష్టికి ప్రకటింపబడుతున్నప్పుడు, నీవు విన్నటువంటి మాటలను బట్టి, అనగా ఈ సువార్త వలన నీకు ఒక నిరీక్షణ కలిగింది. ఈ దేవుణ్ణి నేను నమ్ముకుంటే నేను రక్షించబడతాను. ఈ నిరీక్షణే నీ హృదయంలో మొట్టమొదటి బీజాన్ని వేసింది. కాబట్టి ఇప్పుడు మీరు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి అంటే, మీరు యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడిన వారై మీరు స్థిరముగా ఉండాలి అంటే, మీరు విన్నటువంటి విషయాలు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినటువంటి విషయాలు, అనగా ఈ దేవుని మాటలు, దేవుని యొక్క సువార్త వలన కలిగినటువంటి ఆ నిరీక్షణలో నుండి మీరు ఎన్నటికీ కూడా తొలగిపోకండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మీరెన్నటికీ కూడా ఆ నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండండి. ఎంతో మంది దేవుని యందు గొప్పగా బలముగా వాడబడినటువంటి వారు, ప్రార్థనాపరులు, భక్తిపరులు, నీతిపరులు, దేవుని సేవకులు అనబడిన వారు సహితము ఆ నిరీక్షణ నుండి కొన్నిసార్లు తొలగిపోయారు. ఆ విశ్వాసములో కొన్నిసార్లు వారు పడిపోయారు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు ధ్యానిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. దేనిలో స్థిరముగా ఉండాలి? విశ్వాసములో స్థిరముగా ఉండాలి. If you continue in your faith, established and firm, not moved from the hope held out in the gospel. This is the gospel that you heard and that has been proclaimed to every creature under heaven, and of which I, Paul, have become a servant. ఈ సువార్తను బట్టి పౌలను నేను మీకు పరిచారకుడిగా మారిపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ 330 రోజుల పాటు దేవుడు ఆయన చూపినటువంటి కృప, ఆయన చూపినటువంటి కనికరం, కొన్నిసార్లు శోధనలు వస్తాయి, కొన్నిసార్లు మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఈ సమస్త పరిస్థితుల యందును కూడా నీవు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండగలుగుతున్నావా? సమస్య వచ్చింది కదా అని చెప్పి దేవుని నుండి దూరముగా మనము పారిపోతున్నామా?
పౌలు గారి ఈ మాటలు కొన్ని వేల సంవత్సరములకు మునుపు మనకంటే ముందున్నటువంటి పితరులైనటువంటి కొలస్సీ పట్టణస్థులకు, కొలస్సీ సంఘానికి చెబుతూ ఆయన వారిని ముందుగానే హెచ్చరిక చేస్తున్నారు. దేవుని యందు రక్షించబడ్డారు మీరు. మీ రక్షణకు కారణం ఏంటి అంటే విశ్వాసం. ఆ విశ్వాసమే గనక లేకపోతే యేసు తట్టు మీరు చూసేవారే కాదు. అయితే ఏ విశ్వాసము మిమ్మల్ని యేసు తట్టు తిరిగేలా చేసిందో, ఏ విశ్వాసము ప్రకటించబడినటువంటి సమస్త సృష్టికి ప్రకటించబడినటువంటి ఆ సువార్త వెలుగులోనికి మిమ్మల్ని నడిపించగలిగిందో, ఏ విశ్వాసము క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని స్థిరముగా కట్టివేసిందో, ఆ విశ్వాసంలో బలంగా ఉండాలి మనం. ఈరోజు దేవుని తట్టు తిరిగావు, దేవుడు ప్రకటించబడినటువంటి సువార్తను నువ్వు వినగలిగావు, ప్రకటించబడిన సువార్తకు నీ చెవులను నీ హృదయమును ఇవ్వగలిగావు, ప్రకటించబడినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త యందు నీవు నమ్మిక ఉంచగలిగావు అంటే దానికి కారణం నీ విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ విశ్వాసము ఎంత బలమైనదంటే పాపములో పడి చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను పట్టుకొని పైకి లేపి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తముతో కడిగి పరిశుద్ధీకరణ చేసి ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నిన్ను మార్చివేసింది నీ విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని యందు నీకున్న విశ్వాసము విషయంలో ఎప్పుడు కూడా ₹1,00,00,000 కావాలంటే పోగొట్టుకోండి, కానీ మీ విశ్వాసమును మాత్రం పోగొట్టుకోకండి. ₹1,00,00,000 కావాలంటే పోగొట్టుకోండి, కానీ మీ విశ్వాసమును మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే ఏ విశ్వాసము నిన్ను బ్రతికించిందో, ఏ విశ్వాసము దేవుని చెంతకు నిన్ను చేర్చిందో, ఏ విశ్వాసము దేవుని తట్టు తిరిగేలా నిన్ను చేసిందో, ఆ విశ్వాసములో ఎప్పుడు కూడా మీరు స్థిరముగా ఉండండి, తొలగిపోకండి. ఎంతో మంది తొలగిపోయారు. అందుకే పౌలు గారు ఈ మాట చెప్తున్నారు. ఎంతో మంది వారి యొక్క రక్షణ విశ్వాసములో, రక్షణ సాక్ష్యములో, వారి యొక్క నిరీక్షణలో నుండి వారు తొలగిపోయారు. అందుకే తొలగిపోకండి. మీరు తొలగిపోకుండా మీ విశ్వాసములో నిలిచి ఉండండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విశ్వాసములో నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. ఇతర దేవతా మూర్తులను, ఇతర దేవతా విగ్రహములను తయారు చేసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి అబ్రహాము ఇతర దేవతా విగ్రహాలు తయారు చేసేవాడు, వాటిని అమ్ముతూ ఉండేవాడు. కానీ ఆ విగ్రహములు ఎప్పుడు అబ్రహాముతో మాట్లాడిన అనుభవాన్ని అతను కలిగి ఉండలేదు. అతని చేతుల ద్వారా అద్భుతమైనటువంటి దేవతా రూపములు అతను తయారు చేసేవాడు, గాని ఆ మూర్తులు ఎప్పుడూ కూడా ఆయనతో మాట్లాడిన అనుభవం లేదు ఆయనకి. కానీ తాను ఎరుగని ఒక దేవుడు, తాను చూడని ఒక దేవుడు, తానెన్నడూ కూడా మాట్లాడని ఒక దేవుడు అబ్రాముతో మాట్లాడినప్పుడు, ఆ స్వరము అబ్రాముకి వినిపించినప్పుడు, నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశము నుంచి నువ్వు లేచి నేను చూపించబోయేటటువంటి దేశమునకు నువ్వు వెళ్ళు అన్నప్పుడు, ఆ స్వరము దేవుని స్వరమని గుర్తించి ఆ క్షణము ఆయన తీసుకున్నటువంటి విశ్వాసం, ఆయనలో ఉదయించినటువంటి విశ్వాసం, ఆ విశ్వాసములో అబ్రహాము అంతము వరకు కొనసాగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 75 సంవత్సరాల వయసులో అబ్రాహాము, నేను చూపించే దేశానికి నువ్వు రా, నేనే నీకు కేడెము,
నేనే నీకు బహుమానము. నేను నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరిస్తాను. ఆకాశ నక్షత్రముల వలె నేను నీ సంతానాన్ని విస్తరిస్తాను. నా యందు నమ్మిక ఉంచుము. నేనే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడను. ఎల్ షదాయ్ దేవుడను నేను. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాను నేను. నువ్వు రా అని చెప్పినప్పుడు 75వ సంవత్సరంలో దేవుని మాట మీద విశ్వాసం ఉంచి వచ్చినటువంటి అబ్రహాము విశ్వాసానికి పరీక్ష చూడండి. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తానన్న దేవుడు 76వ సంవత్సరం, 77వ సంవత్సరం, 80వ సంవత్సరం, 85వ సంవత్సరం ఈ రోజుల్లో విశ్వాసులు చిన్న చిన్న విషయాలకి దేవుడి మీద అలుగుతున్నారు. చిన్న చిన్న విషయాలకి విశ్వాసంలో పడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకి దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నారు. మా ప్రార్థనలు ఆలకించలేదు. మా ప్రార్థనకు సమాధానం ఇవ్వలేదు. మేము అడిగింది మా దేవుడు ఇవ్వలేదు. మా దేవుడు ఏం చేశాడు మాకు అని దేవుణ్ణి బాహాటముగా విమర్శిస్తున్నారు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకండి. తొలగిపోకండి. అంతము వరకు ఆ విశ్వాసములో మీరు నిలిచియుండిన ఎడల దేవుడు మీకు దాచి ఉంచినటువంటి బహుమానాన్ని మీరు పొందుకోగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలని విశ్వాసం ఒక్క చిన్న ప్రార్థనకు ఫలితం రాలేదని తప్పిపోతున్నావా? అబ్రాహాము ఎన్నిసార్లు తప్పిపోవాలి? అబ్రాహాము 75 సంవత్సరాల వయసులో పిలువబడి 99 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి 100 ఏళ్ల వయసు కలిగిన వాడైనప్పుడు కదా దేవుడు అబ్రాహాముకు సంతానాన్ని ఇచ్చాడు. 75 నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఈ 25 సంవత్సరాలు అబ్రహాము నిరీక్షణ కలిగి ఉండడానికి ఆధారం ఏంటి? ఏం చేశాడు దేవుడు అబ్రాహాము జీవితంలో? అబ్రాహాము జీవితంలో దేవుడు చేసిన మొట్టమొదటిది, నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను. ఎక్కడ చేశాడు దేవుడు? 25 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ అబ్రాహాము తన విశ్వాసంలో ఎప్పుడు కూడా తప్పిపోలేదు. ఏ విశ్వాసము అబ్రహామును ఆ విన్నటువంటి స్వరము దేవుని స్వరమని నడిపించిందో, ఏ విశ్వాసము అబ్రహాము యొక్క చేతులు పట్టుకుని తానెన్నడూ చూడని ఒక దేశము వైపు అడుగులు వేయించిందో, ఆ విశ్వాసము అబ్రహాములో 25 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇంచుమంత ఈసుమంతైనా కూడా విశ్వాసములో అబ్రహాము తప్పిపోలేదు. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో అబ్రహాము గురించి గొప్ప మాటలు అక్కడ వ్రాస్తారు. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రాహామునకేమి దొరికినని అందుము. అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడ్ల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏం చెబుతున్నది? అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలండి. చూడండి, అబ్రహాము నీతిమంతుడు దేనిని బట్టి? క్రియలను బట్టి కాదు. అబ్రహాము చేసినటువంటి సత్క్రియలను బట్టియో, అబ్రహాము చేసినటువంటి దాన ధర్మములను బట్టియో అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడలేదు. అందుకే పౌలు గారు ఇక్కడ కొండ బద్దలు కొట్టినట్లు ఈ మాట రాస్తున్నారు. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రకారమే క్రియలు లేకుండా
దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చూడండి, అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడడానికి కారణం ఏంటో తెలుసా? ఏ విశ్వాసము అబ్రహాముని దేవుని తట్టు తిరిగేలా చేసింది. ప్రకటించబడినటువంటి వాక్యము విన్నటువంటి ఆ మాటలు విన్నటువంటి దేవుని స్వరమని గుర్తించేలా చేసిందో ఆ విశ్వాసము విషయంలో అబ్రహాము స్థిరముగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను మన జీవితాల్లో ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, విశ్వాసములో మాత్రము మనము స్థిరముగా కొనసాగితే మన జీవిత అంతములో యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనము నిలువబడినప్పుడు మనకిచ్చేటటువంటి బిరుదు, మనకిచ్చేటటువంటి బహుమానము అదేంటో తెలుసా? నీతిమంతుడు, నీతిమంతురాలు. నువ్వేదో గొప్ప ధర్మకార్యాలు చేశావని కాదు గాని దేవుని యందు నిలకడగా ఉన్న కారణం చేత, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసములో యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారై స్థిరముగా ఉన్న కారణమును బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఇప్పుడు ఈ విశ్వాసంలో పడిపోతున్న వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసా? నీతిమంతుడు, నీతిమంతురాలు అని దేవుని ద్వారా కొనియాడబడడం. దావీదు ఏమంటున్నాడు? ప్రభువు నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని చెప్పబడాలి. ఈ మనుష్యులు ఇతను చాలా మంచోడండి, ఈ బ్రదర్ చాలా మంచోడండి, ఈ సిస్టర్ చాలా మంచిదండి, వీళ్ళ సర్టిఫికెట్స్ వల్ల నీకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు. కానీ ప్రభువు చేత ఒకడు నిర్దోషి అని ఎంచబడితే వాడు ధన్యుడు. అయితే ప్రభువు చేత ఒకడు నిర్దోషి అని ఎప్పుడు ఎంచబడతాడు? విశ్వాసములో స్థిరముగా కొనసాగినప్పుడు. చాలా తేలికగా కొన్నిసార్లు మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. నేను రేవతి ఒక అద్భుతమైనటువంటి మాట, రేవతి నోట ఆ మాట ఏంటి అంటే, ఒకవేళ దేవుడు ఏదైనా చేస్తేనే దేవుడైతే మేము దేవుడిని ఎప్పుడో విడిచిపెట్టేయాలి. మాకున్న పరిస్థితులను బట్టి, మా జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి, నా భర్తకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, నేను మరి రిటర్న్ టికెట్లో తిరిగి వచ్చేసిన విధానాన్ని బట్టి నేను ఎప్పుడో విడిచిపెట్టేసేయాలి. కాబట్టి విశ్వాసము కలిగిన వాళ్ళు భౌతికమైనటువంటి క్రియలను లక్ష్య పెట్టరు. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి ధనము, ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదము ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ శాశ్వతమైనది ఏంటి అంటే దేవుని యందు నీవు పెట్టుకున్న నమ్మకం, దేవుని యందు నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఈరోజు నువ్వు నేను విశ్వాసాన్ని కలిగి ఉంటే నీతిమంతులుగా ఎంచబడతాం. ఖచ్చితంగా నీతిమంతులుగా మనము ఎంచబడతాం. రెండవది, అదే పత్రిక, అదే అధ్యాయము 4వ అధ్యాయం రోమాపత్రికలో 18 నుండి 22 వచనాలు మనం చదివితే, ఈ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. చూడండి ఎంత
చక్కగా స్పష్టముగా రోమా సంఘానికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు మూల పురుషుడైనటువంటి అబ్రహాము గురించి వ్రాస్తూ చెబుతున్నటువంటి మాటలు చూడండి. మరి నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పి, ఏలాగు? ఆకాశ నక్షత్రముల వలె, ఏలాగు? ఇసుక రేణువుల వలె, ఏలాగు? అనేక జనములకు నీవు తండ్రి వగుదువు. దేవుడి ద్వారా చెప్పబడిన మాటలు కదా, దేవుడి ద్వారా ప్రకటింపబడిన మాటలు కాదా ఇవి? దేవుని నోట ద్వారా అబ్రహాము విన్నటువంటి మాటలు కాదా ఇవి? నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఎందుకు ఆధారం లేదు చెప్పండి ఇప్పుడు? ఎందుకు ఆధారం లేదంటే అప్పటికే 100 సంవత్సరాలు, అప్పటికే 99 సంవత్సరాలు శారమ్మ గారికి. అప్పటికే అబ్రహాము శరీరము ఎలా ఉందంటే ముడతలు పడిపోయి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే మృతతుల్యము. మృతతుల్యము అనగా చావడానికి సిద్ధపడేవాడి యొక్క శరీరము ఎలా అయితే ముడతలు పడిపోయి మృతతుల్యమైపోయి ఇక చావుకి సిద్ధముగా ఉంటుందో ఆ స్థితికి వచ్చేసాడు అబ్రహాము, శారా. నమ్మడానికి ఆస్కారం ఎక్కడుంటుంది? నిరీక్షణకు ఆధారం ఎక్కడుంది? ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, ఈ మాట నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నమాట. విశ్వాసములో మీరెందుకు బలహీనులైపోతున్నారు? విశ్వాసములో మనం ఎందుకు కొన్నిసార్లు మన జీవితాల్లో విన్నటువంటి మాటలను బట్టి, చూసినటువంటి పరిస్థితులను బట్టి, మనము వెళుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎందుకు బలహీనులమైపోతున్నాం? 100 సంవత్సరాల వయసులో ఆకాశ రేణువుల వలె నీకు సంతానాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర ఇసుక రేణువుల వలె నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నప్పుడు ఆయన విశ్వాసములో బలహీన పడలేదు. మనం అబ్రహాం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసములో నిలకడ కలిగి ఉండాలి, విశ్వాసములో నిలిచి ఉండాలి. మనం దేవునికి అసాధ్యమైనది ఏముంది? ఇప్పుడు అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యము, శారా యొక్క శరీరము మృతతుల్యము, శారా యొక్క గర్భము మృతతుల్యము. అనగా పిల్లలను కనడానికి శారా గర్భమునకు శక్తి లేదు. శారా యొక్క గర్భము ఉడిగిపోయింది. అబ్రహాములో పిల్లలను కనేటటువంటి సామర్థ్యము లేదు. ఎందుకంటే అబ్రహాము యొక్క శరీరము అప్పటికే మృతతుల్యము. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నీ కంటి ముందు కనిపిస్తున్నటువంటి ఎటువంటి ఇబ్బందులైనప్పటికీ కూడా, నా జీవితంలో ఇది ఎలా జరుగుద్ది? నాకు చదువు లేదు కదా, నాకు క్వాలిఫికేషన్ లేదు కదా, నాకు భాష రాదు కదా, నాకు ఇంగ్లీష్ రాదు కదా, నాకు ఎక్సెల్ రాదు కదా, లేకపోతే నాకు ఇతరత్ర ఏ టాలెంట్లు లేవు కదా, ఇది ఎలా జరుగుద్ది? మృతతుల్యమైనటువంటి శరీరము, మృతతుల్యమైనటువంటి గర్భము అనగా మానవ లెక్కల ప్రకారము ఏమాత్రము కూడా పిల్లలు కనడానికి అవకాశము లేదు. 75 సంవత్సరాల వయసులో దేవుడిచ్చిన మాట 100 సంవత్సరాల వయసు వచ్చినా సరే నెరవేరకపోయినప్పటికీ కూడా దేవుని గ్రంథములో రాయబడి ఉన్నటువంటి మాట, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అసలు 1% కూడా నమ్మడానికి ఆధారం లేదు. ముసలివాడైపోయినటువంటి ఆ శరీరం, ముడతలు పడిపోయినటువంటి శరీరం, కాళ్లల్లో ఎముకల్లో శక్తి లేనటువంటి పరిస్థితి, గర్భసంచి ఉడిగిపోయింది. అయినప్పటికీ కూడా నిరీక్షణకు ఆధారము లేకపోయినా సరే అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు
కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాడు. ఇది ఎలా సాధ్యం? నా శరీరంలో శక్తి లేదు, శక్తి ఉడిగిపోయింది. నా శరీరం అంతా కూడా చావుకు సిద్ధంగా ఉంది. ముసలివాడిని అయిపోయాను, శారా ముసలిది అయిపోయింది. ఎలా ఇది సాధ్యం? దేవుడు ఎలా ఇస్తాడు అని ఒక నిమిషములో ఆలోచించినప్పటికీ కూడా అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపలేదు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నాకు చదువు లేదు కదా, నేను చదివింది ఏంటి? ఐటీఐ. నా జీవితాన్ని నేను మీ ముందు పెడితే నేను చదివింది ఏంటి? ఐటీఐ అంటే ఫ్యాక్టరీలో చేసుకునే కూలి పని, అదొక క్వాలిఫికేషన్. నేను చదివింది ఏంటి? పాలిటెక్నిక్. ఇది ఎలా జరుగుద్ది అని ఆలోచన వచ్చినా కూడా దేవుని మీద, దేవుడు తనకు చేసినటువంటి వాగ్దానమును గురించి అబ్రహాము సందేహించలేదు. విశ్వాసములో స్థిరముగా నిలబడి ఉండడం అంటే ఇదే. అనుకోవచ్చు, ఆ దేవుడు అన్నాళ్ళేమ్మా, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని దేవుడు అన్నాడులే. బట్ ఎలా జరుగుద్ది అని ఆలోచన చెయ్యొచ్చు గాని అసలు ఇది జరగదు అని అవిశ్వాసంలో మనం పడిపోకూడదు. చాలా మంది ఏంటంటే వారు అవిశ్వాసములో పడిపోవడం బట్టి దేవుడు అక్కడ ఎట్టి కార్యములను చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఎట్టి కార్యములను చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పక్కనే ఉన్నారు. మీరు యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరిలోనే ఉన్నారు. కానీ ఆ ఊరిలో ఆయన ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే వారి అవిశ్వాసమును బట్టి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఎట్టి కార్యములు చేయలేదు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో మనం అనుకున్నవి జరగట్లేదు, ఆలస్యం అవుతుందంటే ఒక పరీక్ష మనం చేసుకోవాలి. అదేంటంటే విశ్వాస పరీక్ష. విశ్వాసంలో ఇంకా నిలబడే ఉన్నావా, లేకపోతే ఎప్పుడో చతికిల పడ్డావా? నీ విశ్వాసము యొక్క పరిమాణం ఏంటి? నీ విశ్వాసం ఏ స్థితిలో ఉంది ఈరోజు? నీ విశ్వాసము ఒకవేళ పునాది మీద కట్టబడినదై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసములో మీరు నిలిచి ఉన్నారా? మీరు విశ్వాసంలో పడిపోయారా? చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏంటంటే, రమారమి 100 వయసు గల వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించలేదు. ఈరోజు నీ హృదయంలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? నీ దేవుని శక్తి మీద, నీ దేవుడు నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానముల మీద నీకు ఏదైనా సందేహాలు ఉన్నాయా? ఆ సందేహాలుంటే ఆ సందేహాలన్నిటినీ తీసుకువెళ్ళి యేసుక్రీస్తు పాదాల చెంత పెట్టేయి. దేవా, నాలో ఉన్న ఈ 1000 క్వశ్చన్స్ నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నేనైతే నీ వైపే చూస్తాను. నా సందేహాల వైపు నేను చూడను. ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఉన్న వాటిని లేనట్టుగాను, లేని వాటిని ఉన్నట్టుగాను పిలిచేటటువంటి దేవుడవు నీవు. సమస్తమును శూన్యము నుండి సృజించినటువంటి దేవుడవు. నా సందేహాల వైపు నేను ఇంతకాలం చూస్తూ వచ్చానేమో, ఈరోజు నీ వైపు నేను చూస్తాను. యేసుక్రీస్తు అనే బండ మీద, పునాది మీద కట్టబడిన వాడనై నేను నీ వైపు చూసినప్పుడు నీ జీవితం మారిపోతుంది.
అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా దేవుని మహిమపరచి, ఇదెంత గొప్ప మాట చూడండి. దేవుడు ఇస్తే మహిమపరిచే వాళ్ళు బోళ్ళు మంది తెలుసు నాకు. దేవుడు ఏదన్నా ఒకటి ఇస్తే, దేవుడు ఏదన్నా ఒక కార్యం చేస్తే, అబ్బో ఇక అసలు మొత్తం నా దేవుడే నిజమైన దేవుడు, నా దేవుడే గొప్పవాడు అంటాం. ఏదైనా ఒకటి చెయ్యకపోతే తుపాకి దెబ్బకు కనబడం. కాబట్టి దేవుడు ఇచ్చినా, దేవుడు ఇవ్వకపోయినా నువ్వు మహిమపరచగలుగుతున్నావా? ఎందుకంటే నీ విశ్వాసానికి ఇది ఒక పరీక్ష. మీరు అడగొచ్చు, విశ్వాస పరీక్ష అంటున్నారు కదా, అంటే ఆ పరీక్షలు ఎలా ఉంటాయి? ఆ పరీక్షలు ఎలా ఉంటాయి? నాకు ఎలా తెలుస్తుంది? నా విశ్వాసం బలంగా ఉందా? నా విశ్వాసం స్థిరంగా ఉందా? నా విశ్వాసంలో నేను నిలబడ్డానా? లేదా నా విశ్వాసంలో నేను చతికిలు పడ్డానా? నాకు ఎలా తెలుస్తుందంటే, విశ్వాసము గల వాళ్ళు ఏం చేస్తారంటే, విశ్వాసములో స్థిరముగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు ఇస్తానన్నది ఇవ్వకపోయినా కూడా దేవుణ్ణి మహింపరుస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అదే చేస్తున్నాడు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక 25 సంవత్సరాలు ఆలస్యం చేసినా కూడా దేవుడు ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి మహిమపరచి. ఎంత విశ్వాసం ఉండాలండి! ఏమీ పొందుకోలేదు ప్రార్థన చేసి. ఉదాహరణకి నెలంతట్లో మనం ఏం పొందుకోలేదు. అయినా సరే అనుదినము ఆయన సన్నిధిలో కనిపించాలంటే ఎంత విశ్వాసం ఉండాలి. కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగితే దేవుడి దగ్గరకు వస్తాం, జరగకపోతే రా. కానీ ఇక్కడ ఏమీ జరగలేదు అబ్రహాం జీవితం. ఇస్తానన్న సంతానం ఇవ్వలేదు. అయినా సరే ఆ వాగ్దానము విషయంలో మాత్రము అతడు విశ్వాసములో బలముగా ఉన్నాడు, సందేహించలేదు. పైగా దేవుణ్ణి మహిమపరిచాడు. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శరీరము ముసలి శరీరం, మృతతుల్యమైన శరీరం. కానీ దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని పర్వతాలు తొలగినను, మెట్టలు పత్తరిల్లినను, కొండలు బండలు ప్రద్దలైనా సరే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మేశాడంతే. వాగ్దానమును నెరవేర్చే విషయములో నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు సామర్థ్యము కలవాడు. ఎప్పుడైతే దేవుణ్ణి రూఢిగా సమర్థుడని విశ్వసించాడో, రాయబడి ఉన్న మాట చూడండి, మృతతుల్యమైనటువంటి శరీరం విశ్వాసము వలన బలం పొందుకుంది. 100 సంవత్సరాల వయసులో అబ్రహాము ముసలి ఎముకలు, ముసలి శరీరం. శారమ్మ గర్భమంతా కూడా ఉడికిపోయి మృతతుల్యం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా విశ్వాసమును బట్టి వారి యొక్క శరీరములు బలము పొందుకున్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచితే, అందుకేనండి యేసుక్రీస్తు ప్రభువారు ఆవగింజంత విశ్వాసము నువ్వు కలిగి ఉంటే ఆ కొండని సముద్రంలో పడమంటే పడద్దండి. ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి మృతతుల్యమైపోయినటువంటి శరీరంలో బలం తెచ్చేసుకున్నాడు. చాలా చక్కగా మన కోసమే పౌలు గారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతిమంతుడైపోయాడు. ఒకటి. రెండోది బలం తెచ్చేసుకున్నాడు ఆ ముసలి శరీరంలో. మూడోది వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. చూసారా విశ్వాసంలో ఎన్ని బహుమతులు ఉన్నాయో. ఆ విశ్వాసంలో మనం బలహీనపడిపోతూ ఉంటాం. ఆ విశ్వాసంలోనే మనం తప్పిపోతూ ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ పోగొట్టుకుంటాం. విశ్వాసమును బట్టి మరి అతని వయస్సుని యవ్వనపు వయస్సు గలవాడిగా అబ్రాహాం మారిపోగలిగాడు. ఈ మాట నేను ఎందుకు ఉపయోగిస్తున్నానో చెప్పనా? యవనస్తుడిగా మారిపోయాడు 100 ఏళ్ల వయసులో అబ్రాహాం అని. శారమ్మ గారు చనిపోయిన తర్వాత కూడా మరలా వివాహం చేసుకున్నాడు, మరలా కుమారుని కన్నాడు. అప్పటికే మృతతల్యం అయిపోయిన శరీరం, అప్పటికే ముసలాడు అయిపోయాడు, అప్పటికే సామర్థ్యము లేనివాడు,
మరి ఇప్పుడు ఈ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసమును బట్టి అబ్రహాము శరీరము యవ్వనంగా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసము చేసేటటువంటి అద్భుతాలు అన్ని ఇన్ని కావు. ఈరోజు ఆ విశ్వాసంలో మనం బలపడదాం. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. విశ్వాసంలో నిలిచి ఉందాం. దేవుని పాదాల చెంత మనకెన్ని సందేహాలున్నా, మనకెన్ని అపనమ్మకాలున్నా, మనకెన్ని కష్టాలు ఇబ్బందులున్నా వాటన్నిటిని తీసుకెళ్లి ప్రభు పాదాల దగ్గర వదిలేద్దాం. మనము మన తల ఎత్తి ప్రభు వైపు మాత్రమే చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము విశ్వాసమును బట్టి 100 ఏళ్ల వయసులో కూడా మరలా తిరిగి యవ్వనాన్ని పొందుకోగలిగాడు. చూడండి, అప్పుడైతే అబ్రహాము మరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇప్పుడు చూడండి 24వ వచనంలో అది అతనికి ఎంచబడని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడని మన నిమిత్తము కూడా రాయబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు అబ్రహాము తన విశ్వాసమును బట్టి అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు, తీర్చబడ్డాడు. అది అక్కడతో ఆగిపోలేదు. ఇప్పుడు మన ప్రభువైన యేసును కూడా మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ప్రైజ్ ద లార్డ్. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మృతులలో నుండి లేపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన నువ్వు నేను కూడా నీతిమంతులమే. నీతిమంతులము అని చెప్పడం వెనకాల మన నీతి క్రియలను బట్టి కాదు గాని ఆయనను బట్టి, ఆయన యందు మనము కలిగి ఉన్నటువంటి స్థిరమైన బలమైన విశ్వాసమును బట్టి నువ్వు నేను నీతిమంతులుగా ఎంచబడ్డాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి మనకి తేడా ఏముంది? ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. 100 ఏళ్ల వయసులో యవ్వనాన్ని పొందుకోగలిగాడు. ఇప్పుడు నా విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో మృతులలో నుండి లేపిన వానిలో విశ్వాసాన్ని బట్టి మనం కూడా నీతిమంతులుగా ఎంచబడుతున్నాము. తద్వారా దేవునితో సమాధానము మనము కలిగి ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనందరం కూడా మన విశ్వాస జీవితాల్లో, మన విశ్వాసంలో మనం పడిపోకుండా, ఈరోజు ఏది నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తోంది? నీ ఉద్యోగమా, నీ ఆదాయమా, నీ అనారోగ్యమా, నీ పిల్లల, నీ భర్త, ఏది నీ జీవితంలో నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది? దేవుని దగ్గర మొరపెడదాం. దేవా, ఈ విషయంలో నేను విశ్వాసంలో బలహీనపడిపోతున్నాను. నేను ఎంత విశ్వాసం కలిగి ఉందామని ప్రయత్నించినా నాకే తెలియకుండా నేను విశ్వాసంలో పడిపోతున్నా. పాపములో సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపంలో నేను పడిపోయి తద్వారా నేను విశ్వాసంలో నేను పడిపోతున్నాను. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనముల్లో మన విశ్వాస పందెములో మనం గెలవాలి. మన విశ్వాస పందెములో మనం సహనంతో పరిగెత్తాలి. మన విశ్వాస పోరాటంలో మనం ఓడిపోకూడదు. ఓడిపోతే నువ్వు తీసుకున్న రక్షణకి విలువే ఉంది. ఓడిపోతే సిలువలో ఆయన పెట్టిన ప్రాణానికి విలువే ఉంది. ఓడిపోతే సిలువలో ఆయన కార్చిన రక్తానికి విలువే ఉంది. కాబట్టి నీ విశ్వాస పోరాటంలో ప్రతిరోజు నిన్ను నువ్వు బలపరుచుకో. నువ్వు ఓడిపోకూడదు.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి 2 వచనాల్లో ఈ రకంగా చెప్తున్నారు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, దేవుని క్రియలను, దేవుని కార్యములను సాక్ష్యముగా మనకు ప్రకటించేటటువంటి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించేసింది. మన పితరులు ఎంతో మంది మనకు సాక్ష్యాన్ని చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో లక్షలాది మంది, అనేక మంది భక్తులు మనకు సాక్షి సమూహము వలె, ఒక మేఘము వలె ఆవరించేశారు నిన్ను నన్ను. ఇప్పుడు మరి మనం కూడా ఏం చేయాలి? విశ్వాసంలో కొనసాగి మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షులుగా మారాలి కదా. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టే ఈ విశ్వాసంలో మనం బలపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, విశ్వాసంలో నిలబడాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ప్రతి భారాన్ని విడిచిపెట్టేయాలి. మోయలేని నీ పాప భారాన్ని దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టే. ఏ విషయంలో అయితే నీ విశ్వాసంలో నువ్వు బలహీనపడేలాగా ఏది నిన్ను ఫోర్స్ చేస్తుందో ఈ రాత్రి ఆ భారాన్ని దేవుడి దగ్గర విడిచిపెట్టే. సులువుగా చిక్కులు పెట్టేటటువంటి ఒకవేళ పాప భారంలో ఉంటే దాన్ని విడిచిపెట్టే. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడు. ఆయన పాదాల దగ్గర నీ పాపాలన్నీ పెట్టేసి, ఆయన పాదాల దగ్గర నీకున్న సందేహాలన్నీ పెట్టేసి, ఆయన పాదాల దగ్గర నీకున్న భారమంతా విడిచిపెట్టి ఆయనను చూడు, ఆయనను చూడు. ఎందుకంటే ఆయన ఎవరంటే విశ్వాసమునకు కర్త, విశ్వాసమునకు కర్త మరియు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు. ఈరోజు నువ్వు ఒకవేళ విశ్వాసంలో బలహీన పడతా ఉంటే దేవుడు పాదాల దగ్గరికి వచ్చేసి మనం అడుగుతాం, దేవా నేను విశ్వాసంలో బలహీన పడుతున్నానయ్యా, ఇదిగో నీ వైపు చూస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు విశ్వాసానికి కర్త. నువ్వు నా విశ్వాసాన్ని నాలో కొనసాగించేటటువంటి కార్యసాధకముగా నువ్వు ఉన్నావు. దేవా నీ వైపు చూస్తాను అని మనం ఆయన వైపు చూసినప్పుడు చూడండి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం, పరిగెడదాం, పరిగెడదాం. ఎప్పుడో యేసయ్య రాకడ, ఎప్పుడో మన ప్రాణము యొక్క పోకడ, రాకడ పోకడల మధ్యలో ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలో పరుగు ఆపేస్తున్నావేమో. నీ విశ్వాస పరుగు పందెంలో పరుగు ఆపేసి కూర్చుంటున్నావేమో. యేసు వైపు చూడు. నీ ప్రతి భారాన్ని, నీ ప్రతి పాపాన్ని దేవుని పాదాల చెంత విడిచిపెట్టేసి ఆయన వైపు చూడు. ఆయన విశ్వాసమునకు కర్త, ఆయన విశ్వాసమును కొనసాగించేవాడు. నీలో కార్యసాధకముగా, నీలో ఆరిపోయినటువంటి విశ్వాసం అనే జ్యోతిని మరలా వెలిగించడానికి సమర్థుడు. కాబట్టి ఓపికతో పరుగు పందెంలో పరిగెడదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను వహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమైన ఆసీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వైపు చూడు. అత్యున్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నతమైన సింహాసనముపై
సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా, ఆయనకే హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసనములో తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉన్నటువంటి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనటువంటి యేసు వైపు మనం చూసినప్పుడు నీ విశ్వాసపు పరుగు పందెంలో నిన్ను ఓడిపోనివ్వడు దేవుడు. నిన్ను ఓడిపోనివ్వడు. నువ్వు ఓపికతో పరిగెట్టేలాగా దేవుడు నీ విశ్వాసాన్ని మరలా చిగురింప చేస్తాడు. మరలా నీ హృదయంలో రక్షణానందాన్ని దేవుడు కలగజేస్తాడు. ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూస్తే నీ విశ్వాసంలో నువ్వు మరలా బలపడిపోతావు. ఎత్తబడినటువంటి సర్పం వైపు చూసినప్పుడు ఇజ్రాయేలీలు స్వస్థత పొందారు. ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు ఇజ్రాయేలీలు స్వస్థత పొందారు. ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో నువ్వు చూసినప్పుడు విశ్వాసంలో నువ్వు బలపడిపోతావు. ఏ సందేహాలున్నా, ఎంత పాప భారం ఉన్నా సరే, నీ భారములన్నిటినీ ఆయన పాదముల చెంత ఉంచి నువ్వు యేసు వైపు చూసినప్పుడు నీ పరుగు పందెంలో నువ్వు ఓపికతో పరిగెట్టేలాగా దేవుడు నీకు శక్తినిస్తాడమ్మా. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి 330 దినాలు 11 నెలలు ఆయన మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి ఆయన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు వైపు చూడండి. దేవుని వాక్యము మనకు స్పష్టముగా మనతోనే మాట్లాడుతుంది. అలసిపోకండి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు నీ కొరకు నా కొరకు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనటి. సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కోసం నా కోసం సజీవ యాగముగా పాప పరిహారార్థ బలిగా బలైపోయినటువంటి యేసయ్య వైపు చూడండి. ఆయన్ని మీరు తలుచుకొనండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కాబట్టి దేవుడు నీ కోసం నా కోసం సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన వైపు మనం చూసినప్పుడు మన ప్రాణములు విసుగకయు మనము అలసిపోకుండా ఉండునట్లు మనము ఆయనను తలంచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? నీ విశ్వాసం రోజు రోజుకి పెరుగుతుందా? నీ విశ్వాసం రోజు రోజుకి పెరిగిపోతుందా? నీ విశ్వాసం భౌతికమైనటువంటి బహుమతుల మీద ఆధారపడిందా? నీ విశ్వాసం ఇస్తే పెరుగుతుంది, ఇవ్వకపోతే తరుగుతుందా? అయితే నీ విశ్వాసంలో లోపం ఉంది. నీ విశ్వాసంలో సమస్య ఉంది. పరిగెత్తుకుంటా యేసు దగ్గరికి వచ్చేయి. ఆయన పాదముల దగ్గర నీ భారమంతటిని పెట్టే, సులువుగా చిక్కుల్లో పెట్టు పాపము, ఈ పాప భారాన్నంతటిని ఆయన పాదాల దగ్గర పెట్టేసి ఆయన వైపు చూస్తూ విసిగిపోకుండా, అలసిపోకుండా నిన్ను దేవుడు మారుస్తాడు. నీ పరుగు పందులో నువ్వు ఓడిపోకుండా నీ చెయ్యి పట్టుకుని నిన్ను ఆయన నడిపిస్తాడు. అంతము వరకు నువ్వు కొనసాగడానికి దేవుడు తన శక్తిని నీకు ఇస్తాడు. తన ప్రాణాన్నే నీ కొరకు ఇచ్చాడు. తన రక్తాన్ని నీ కొరకు ఇచ్చాడు. ఆయన వైపు చూడగలుగుతున్నావా? ఆయన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? ఈ రాత్రి ఆయన పాదాల చెంతకు చేరిపోదాం. విశ్వాసంలో బలహీన పడకుండా, ఏ విశ్వాసము నిన్ను దేవుని తట్టు తిప్పిందో, ఏ విశ్వాసము దేవుని మాటల తట్టు నిన్ను తిప్పిందో, ఏ విశ్వాసము ఆయన మార్గములోనికి నిన్ను నడిపించిందో, ఏ విశ్వాసము
ఆయనలో నిన్ను ఏకం చేసిందో, ఏ విశ్వాసము ఆయనకు కుమారుడిగా, ఆయనకు కుమార్తెగా నిన్ను మార్చిందో, ఆ విశ్వాసంలో జాగ్రత్తగా ఉందాం. విశ్వాసాన్ని కాపాడుకుందాం. దుష్టుడు ఎ- ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె విశ్వాసుల మీద పడతాడు. ఈ విశ్వాసి ఎంత బలమైన విశ్వాసి, ఎంత బలమైన విశ్వాసము కలిగిన సహోదరుడు, ఎంత బలమైన విశ్వాసము కలిగిన సహోదరి, ఎంత బలమైన విశ్వాసము కలిగిన కుటుంబము. ఆ కుటుంబాల మీద పడుతున్నాడు శోధకుడు. కిటికీల యొద్ద నిలబడి శోధకుడు మీ గృహాల్లోనికి ఎప్పుడు ప్రవేశించుదునా అని భయంకరమైనటువంటి పాపములోనికి మనల్ని నెట్టాలని శోధకుడు ప్రయత్నిస్తున్నాడు. యేసుక్రీస్తు వైపు చూద్దాం. ఆయన వైపు మన కన్నులెత్తుదాం. దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను సహాయం చేసేటటువంటి దేవుడు, నిన్ను నన్ను విడిపించేటటువంటి దేవుడు. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాసల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. విత్తబడినటువంటి వాక్యము గురించి దేవోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. స్తోత్రం 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 థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రాజాది రాజానికి వందనాలు గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. తండ్రి, ఇంతవరకు నీ విలువైన అమూల్యమైన మాటలతో దేవా మమ్మల్ని బలపరిచినవాడానికి వందనాలు చెల్లిస్తున్నారు. అయ్యా నీ వాక్యంతో దేవా అయ్యా మాతో విశ్వాసం పెంచడానికి దేవా అనుదినము అనుక్షణము దేవా మాతో మాట్లాడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, రాజాది రాజువే దేవా, సర్వశక్తివంతుడైన దేవాది దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విశ్వాసంలో దేవా మేము పడిపోకుండా దేవా అయ్యా ఇదిగో వినిన దానిని దేవా, నువ్వు ప్రకటించిన దానిని దేవా అయ్యా ఇదిగో మార్గంలో నుండి మేము తప్పిపోకుండానట్లు దేవా అయ్యా విశ్వాసంలో బలపడడానికి దేవా అయ్యా ఇదిగో కొలస్సీలకు రాసి దేవా అయ్యా అపోస్తులు పౌలు చెప్తున్నట్లు దేవా మేము త్రొట్టిల్లకుండకుండా దేవా, పాపంలో పడిపోకుండా దేవా, ఇగో తండ్రి విశ్వాసం నుంచి తొలగిపోకుండా దేవా అయ్యా అనుక్షణము దేవా ఈ వాక్యముతో మమ్మల్ని విశ్వాసంలో దేవా పోషించి పెంచుతున్న జీవాహారముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నా దేవా. ఇదిగో తండ్రి ఎంత మంచి దేవుడు దేవా అయ్యా ఇదిగో అబ్రాహామును చూపించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. విశ్వాసమును కర్త దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ చేత స్నేహితుడిగా అనిపించుకున్నాడు అయ్యా. అటువంటి విశ్వాసాన్ని దేవా మాకు అనుగ్రహించొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు దేవా శరీరం అంతా దేవా
మృత తుల్యమైపోయినా సరే దేవా అయ్యా ఇదిగో విశ్వాసం అనే బలాన్ని దేవా పొందుకొని దేవా యవ్వనస్తుడిగా మారిన వాడు ఆమేన్. దేవా హల్లెలూయా. వందనాలు అవును చెల్లిస్తున్నాను. తండ్రి. అవునయ్యా మా జీవితాల్లో దేవా ఇది జరగదు, ఇదిగో ఇంతవరకు వెయిట్ చేసినా సరే అవ్వట్లేదు, మా పరిస్థితులు మారవు అని దేవా మేము అనుకున్న సమయంలో దేవా అయ్యా ఇదిగో నీ విశ్వాసం అనే బలాన్ని మాకు దయచేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వ అన్నిటికీ దేవా సమర్థుడై ఉన్నావయ్యా, అవును మా కార్యాలు చెక్కబరిచే దేవుడివై ఉన్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వాగ్దానము చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆమేన్. హల్లెలూయా. అయ్యా ఇదిగో తండ్రి వాగ్దానము చేసిన వాడు ఎంతైనా సమర్థుడని దేవా అవును ప్రభు. అయ్యా అబ్రాహాము దేవా నిరీక్షణ కలిగి దేవా నిరీక్షణ ఆధారం లేనప్పుడు దేవా నీ యందు Yes, నిరీక్షణ Lord. కలిగి దేవా నిన్ను స్తోత్రం, నమ్మి దేవా ఇదిగో విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు దేవా అవిశ్వాసంతో దేవా సందేహింపగా దేవా నువ్విచ్చిన వాగ్దానంతో దేవా విశ్వాసం అనే బలాన్ని పొందుకున్నట్టు దేవా మా జీవితాల్లో దేవా నీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగి చూడొచ్చున్నా విశ్వాసంతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో దేవా అయ్యా ఇదిగో తండ్రి నిరీక్షణ లేని దాని విషయంలో దేవా శూన్యము నుండి సమస్తము కలుగజేసిన గొప్ప దేవుడు దేవా అటువంటి ఆధారవంతుడైన దేవా ఆది సంభూతుడైన దేవా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో విశ్వాసంతో కనిపెడుతున్న ప్రతి బిడ్డ విషయంలో దేవా నువ్వు నీ కార్యాన్ని సమర్థవంతంగా చేయబడుచున్నాను, ఆమేన్. బలపరచబడుచున్నానయ్యా. హల్లెలూయా. అయ్యా ఇదిగో విశ్వసించువాని యందు దేవా విశ్వాసమును బట్టే దేవా నీతి మంతులుగా తీర్చబడుతున్నారయ్యా. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతున్నారో దేవా వారందరినీ దేవా నీ మహా కృపతో దయతో దేవా నీతి మంతులుగా మారుస్తున్నందుకు కొందాలు చెల్లిస్తున్నారయ్యా. ఎంత మంచి దేవుడు దేవా. అబ్రాహామే కాకుండా దేవా ఇదిగో తండ్రి దేవా ఇదిగో మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య విషయంలో దేవా మీ విశ్వాసంతో నమ్ముతుండగా దేవా ఇదిగో తండ్రి మీ ఖాళీ సమాధిని చూస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో విజయశీలుడై దేవా అద్భుత దేవుడివై దేవా అయ్యా పునరుద్ధానం కలిగి దేవా ఇదిగో మా కొరకు తిరిగి లేచిన గొప్ప దేవుడిని దేవా మేము నమ్ముచున్నామయ్యా. విశ్వాసంతో నమ్ముచుండగా దేవా అయ్యా ఇదిగో విశ్వాసమును బట్టి దేవా మాకు సమాధానం అనుగ్రహిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని నీతి మంతులుగా మారుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి ఇంత గొప్ప సాక్షి సమూహమును దేవా మేఘము వలె మమ్మల్ని ఆవరించి ఉండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి వీరు చేసిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవా అయ్యా ఇదిగో తండ్రి మేమందరం నిరీక్షణ కలిగి దేవా నీ వైపు చూడడానికి దేవా విశ్వాసం అనే బలాన్ని మాకు దాక్ష్యమడుచున్నా. విశ్వాసములకు కర్తే దేవా కొనసాగించుచున్న యేసు వైపు చూచుచు దేవా మా పరుగు పందెములో దేవా మేము కొనసాగడానికి దేవా నిరీక్షణ ఓపిక ఓర్పు మాకు దాయిచ్చబడొచ్చున్నా. సహనము కలిగి జీవించడానికి మాకు నేర్పించడొచ్చున్నారయ్యా. అయ్యా ఇదిగో సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి దేవా అయ్యా సులువుగా ఉన్న మా భారాన్ని దేవా నీ మీద వేసి దేవా అయ్యా నీ పాదాల చింత చేర్చి దేవా అయ్యా నీ వైపు చూస్తుండగా దేవా మాకు అతిశయ కిరీటముగా దేవా ఈ మాకు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో విశ్వాసంలో మేము తప్పిపోకుండా దేవా నీ బలమైన విశ్వాసంతో దేవా మమ్మల్ని బలపరచడొచ్చున్నానయ్యా. మహోన్నతిడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. చేరవచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ విశ్వాసంలో కొనసాగడానికి కృప చూపించండి, బలపరచబడుచున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ జీవ నదిని ప్రవహింపజేయడుచున్నా. ఎండిని ఎడారులను దేవా చిగురింపజేయడుచున్నా. వర్షధారగా రావయ్యా నీ ఆత్మీయ వర్షముతో దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా వారిని విశ్వాసంలో కొనసాగడానికి దేవా వారి హృదయాలను దేవా నీ వాక్యముతో దేవా గడపమని అడుగుతున్నానయ్యా. బలపరచబడుచున్నానయ్యా. పరిశుద్ధాత్ముడానికి కొందనాలు చెల్లిస్తున్నా, ఆత్మీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా అయ్యా ఇదిగో తండ్రి మా జీవిత అంతము వరకు దేవా విశ్వాసమును విడిచిపెట్టక దేవా నీ వైపు చూస్తూ దేవా దేవా ఇదిగో తండ్రి అద్వితీయ కుమారుడైన దేవాది దేవా ఇదిగో తండ్రి మహామహుని యొక్క కుడిపార్శ్వందు కూర్చున్న దేవుని వైపు చూస్తూ దేవా మేము కొనసాగడానికి దేవా నీ కృపతో దీవెనతో నీ ఆశీర్వాదంతో దేవా మమ్మల్ని విశ్వాసంతో బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్.
ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, లావణ్య యొక్క డెలివరీకి, 330 రోజుల తెహీలా సంఘము యొక్క ప్రయాణమునకు, విశ్వాస యాత్రకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.